హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏ విషయమైనా పూర్తిగా స్పష్టముగా అందరికీ అర్థమయ్యేలాగా వివరించడం నాకు అలవాటు. ఈ రోజు వీడియో కాన్సెప్ట్ ఏమిటంటే, భారతదేశం అంతటా రియల్ ఎస్టేట్స్ లో భూమి కొలతలు ఏ విధముగా పరిగణలోకి తీసుకుంటారో చెబుతాను. వీడియోని పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ ని మిస్ అవుతారు. భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాలు మరియు వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉండే భూ కొలత యూనిట్లను దేశమంతటా ఆయా ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు. మరియు సాధారణంగా ఉపయోగించే యూనిట్లు మరియు వాటి కన్వర్షన్ మార్పిడులు యొక్క వివరాల గురించి చూడండి. మొదటిగా బిఘా అనుబడి యూనిట్ ని ఉత్తర భారతదేశంలో రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్ లో ఉపయోగిస్తారు. ఒక్క బిఘా ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అంటే, రాజస్థాన్ లో 27,225 స్క్వేర్ ఫీట్లు, పంజాబ్ లో 9,070 స్క్వేర్ ఫీట్లు, ఉత్తరప్రదేశ్ 27,000 స్క్వేర్ ఫీట్, హర్యానా 27,220 స్క్వేర్ ఫీట్లు. కథ అనుబడి యూనిట్ ని తూర్పు మరియు పశ్చిమ భారతదేశంలో ఉపయోగిస్తారు, అనగా బీహార్, అస్సాం, వెస్ట్ బెంగాల్. ఒక్క కథ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అంటే, బీహార్ లో 1,361 స్క్వేర్ ఫీట్లు, అస్సాం లో 2,880 స్క్వేర్ ఫీట్లు, వెస్ట్ బెంగాల్ లో 720 స్క్వేర్ ఫీట్లు. బిస్వాన్సీ లేదా బిస్వా అనుబడి యూనిట్ ని ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలో ఈ విధముగా కూడా పిలుస్తారు. బిఘా యొక్క 1/20వ భాగమునకు సమానము. ఇది ఈ లోకల్ ప్రాంతములలో వాడుతుంటారు. గ్రౌండ్ అనగా ఈ యూనిట్ ని తమిళనాడులో ఉపయోగిస్తారు. ఒక గ్రౌండ్ అనగా 2,400 స్క్వేర్ ఫీట్. సెంట్ అనగా ఈ యూనిట్ ని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు, అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక. ముఖ్యముగా అర్బన్ ఏరియాలలో మరియు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే క్రమంలో ల్యాండ్ యూనిట్ కన్వర్షన్ చేసే సమయంలో ఉపయోగిస్తారు. ఒక్క సెంట్ అనగా 435.6 స్క్వేర్ ఫీట్లు. గుంట అనగా ఈ యూనిట్ ని ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటకలో ఉపయోగిస్తారు. ఒక గుంట అనగా 1089 స్క్వేర్ ఫీట్లు. కనాల్ మరియు మరల. ఈ కనాల్ మరియు మరల అనగా సాధారణముగా జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ మరియు హర్యానాలో వాడుకలో ఉంది. ఒక్క కనాల్ అనగా 20 మరలాస్, అనగా 5,445 స్క్వేర్ ఫీట్లు. ఒక మరల అనగా 272 స్క్వేర్ ఫీట్లు. అంకణం అనగా ఈ యూనిట్ ని దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో వాడుకలో ఉంది. పూర్వం అన్ని చోట్ల పిలిచేవారు, కాలం మారుతూ ఉంది కాబట్టి పట్టణ ప్రాంతములలో అంకణం బదులుగా గజములో, సెంట్లలో పిలుస్తున్నారు. ఒక్క అంకణం అనగా 8.25 స్క్వేర్ యార్డ్స్, అనగా ఒక్క అంకణం అనగా 74.25 స్క్వేర్ ఫీట్స్. ప్రపంచమంతటా పిలువబడే ప్రామాణిక యూనిట్లు ఎవనగా, ముఖ్యముగా అర్బన్ ఏరియాలో మరియు అపార్ట్మెంట్స్ నిర్మాణం కొరకు స్క్వేర్ యార్డ్స్ లేదా గజ అని పిలుస్తారు. ఒక స్క్వేర్ యార్డు 9 స్క్వేర్ ఫీట్లకు సమానం. స్క్వేర్ మీటర్ మరియు స్క్వేర్ కిలోమీటర్ పట్టణ ప్రణాళిక మరియు అధికారిక డాక్యుమెంటేషన్ లో ఉపయోగించే ప్రామాణిక మెట్రిక్ యూనిట్. ఒక స్క్వేర్ మీటర్ 10.7639 స్క్వేర్ ఫీట్లు. ఒక స్క్వేర్ కిలోమీటర్ 1,07,63917.417 చదరపు అడుగులు. హెక్టార్ అనగా ఎక్కువ మొత్తంలో భూమి కొనుగోలు చేసేటప్పుడు, అనగా ఇండస్ట్రీస్ కొరకు, పెద్ద ప్రాజెక్ట్స్ కొరకు మరియు వ్యవసాయ భూముల కొరకు ఈ హెక్టార్ యూనిట్ ని ఉపయోగించేది. ఒక హెక్టారు 10,000 స్క్వేర్ మీటర్లు, అనగా 2.471 ఎకరాస్. ఒక హెక్టార్ అనగా 107,639.104 చదరపు అడుగులు. ఎకర్ అనగా పెద్ద ప్లాట్ల కోసం ప్రామాణిక యూనిట్. ఒక ఎకర్ అనగా 43,500 స్క్వేర్ ఫీట్లకి సమానము. యూనిట్ కన్వర్షన్స్. ఒక బిఘా ఉత్తర భారతదేశంలో వాడుకలో ఉండేది, అనగా 1,600 స్క్వేర్ యార్డ్స్ నుండి 6,400 స్క్వేర్ యార్డ్స్. ప్రాంతం ప్రకారం ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఒక కథ ముఖ్యంగా బీహార్ అనగా 1,361 స్క్వేర్ ఫీట్. ఒక ఎకరం అనగా 4,840 స్క్వేర్ యార్డ్స్, అనగా 43,560 స్క్వేర్ ఫీట్లు. ఒక హెక్టార్ అనగా 100 ఎకర్స్. ప్రాంతాల ప్రకారం యూనిట్స్ వాడుకలో ఉంటున్నవి. ఉత్తర భారతదేశం బిఘా, బిస్వా, కిలా అనే పేరుతో వాడుకలో ఉన్నాయి. దక్షిణ భారతదేశం గ్రౌండ్, సెంట్, ఎకర్ మరియు అంకణం ఈ పేర్లతో వాడుకలో ఉన్నాయి.
తూర్పు భారతదేశం కథ లెచ అనే పేరుతో వాడుకలో ఉన్నాయి. పశ్చిమ భారతదేశం కుంట ఎకర్స్ వాడుకలో ఉన్నాయి. అర్బన్ ఏరియాలలో స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్ పేర్లలో వాడుకలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైన భారతదేశం అంతటా అనగా జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ ఏ విధముగా ల్యాండ్ కొనుగోలు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు, ఇండస్ట్రీస్ కొరకు భూ కొలతలను ఎలా పిలుచుకుంటూ కొనుగోలు అమ్మకం చేసుకుంటారో మీకు అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ ని పూర్తిగా చూస్తూ ఉండండి. నేను మీలో ఒకటిని. మనమందరం సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటాం.